ముందుగా అయితే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అనగానే గుర్తుకొచ్చాయి మనకు రెండు విషయాలు. ఒకటి ఉపవాసం, ఆ తర్వాత జాగరణ. ఉపవాసం అంటే కొంతమంది ఏమీ తినకుండా కటిక ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారండి. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock దేవుడికి పూజ చేసుకొని అప్పుడు ప్రసాదం స్వీకరిస్తారు. అలా కాకుండా అలా ఉండలేము అనుకుంటే కనుక పాలు పళ్ళు తీసుకుంటే అయితే చక్కగా మనం ఉపవాసం అయితే ఉండవచ్చు. ఆ తర్వాత జాగరణ కూడా నైట్ అంతా మెలుగుతూనే స్వామివారి నామం జపం చేసుకుంటా కానీ, లేదంటే గుడిలో కానీ ఇంట్లో కానీ అలా స్మరిస్తా కూడా ఉండొచ్చు. ఒకవేళ అంతసేపు ఉండలేము, మీ తెల్లారి ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి అనే వాళ్ళైతే కనుక ఈరోజు నైట్ 12 వరకు ఉండి 12 o'clock గుళ్ళో దర్శనం చేసుకోవటం కానీ స్వామివారిని, లేదంటే ఇంట్లో అయినా సరే స్వామివారికి శివలింగం ఉంటే కనుక స్వామివారికి అభిషేకం చేసుకోవడం ద్వారా అయితే స్వామివారిని స్మరించుకుంటూ ఉండొచ్చు. ఈ ఉపవాసము జాగరణ మేము ఉండలేము అనుకుంటే కనుక అంతకంటే గొప్ప ఫలితాన్ని ఇచ్చేది స్వామివారి యొక్క నామస్మరణం. మనకి చేతనైనంత వరకు స్వామివారి నామ జపనం చేసుకుంటూ ఉంటే కనుక మనం ఉపవాసం జాగరణ చేసేంత ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుంది.